ఇప్పుడు ఆయిల్ చూడండి బాగా మసాలా ఉడికి పైకి తేలుతుంది. ఇప్పుడు ఎండి చేపలు వేసుకుందాము. మెత్తాలండి. మెత్తాలు వేసుకొని 5 నిమిషాల పాటు నూనెలో బాగా ఉడకబెట్టుకున్నాము. వీడియో కదిలితే నేనే ఒక చేత్తో వంట చేసి ఒక చేత్తో వీడియో తెచ్చినాను. వీడియో ఏమన్నా కదిలింటే తప్పుగా అనుకోకండి. వాటర్ వేసుకున్నాం. ఈ వాటర్ సరిపోతాయి. ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ ఇప్పుడే చూసి వేసుకోండి. మాకైతే అన్నీ సరిపోతాయి. ఎండు చేపలు మెత్తాల కూర 2 నిమిషాలు ఉడికిపోతే రెడీ అయిపోతుందండి. మా రెసిపీ నచ్చితే కామెంట్ ద్వారా తెలపండి. ఒక లైక్ ఇచ్చుకోండి. వీడియోను ఇంకా 4కి 10 మందికి సేవ్ చేయండి. మా చేపల కూర రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేయటమే. కొత్తిమీర పుదీనా వేసినాను. నేను కొంచెం వేసినాను. ముందు కొంచెం వేసినాను, అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ వేసినాను. ఎండి చేపలు మెత్తల కూర రెడీ. ఇదేమో రైస్ నానబెట్టుండ. మాకు చిన్న సిలిండర్ అయ్యి ఒక సూట్ చేసుకోవాలా. ముందు కూర చేసినాను, ఇంకా రైస్ పెడతాను. బాయ్ అండి. లైక్ కొట్టేది మర్చిపోకండి. బాయ్.